సమస్తాన్ని దేవుడు కలగజేసిన దాంట్లో ఒక పచ్చింట్లో మనం ఇల్లు కట్టుకుంటున్నాం కాబట్టి ఇంట్లో ఉండేటప్పుడు ఈ ఇంట్లో మనము జీవిస్తున్నప్పుడు ఎలా ఉండాలి అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో రాయబడ్డది దేవునికి ఇష్టమైన వాడిగా ఉండాలట, దేవునికి పీడిగా మనం ఉండాలంట, దేవునికి నమ్మకంగా మనం ఉండాలంట. చూడండి, బైబిల్ గ్రంథంలో మీకు తెలియని విషయాలు ఏం కాదు, కానీ నేను మీకు చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది కానీ నేను చెప్తున్నాను. సమస్తాన్ని కట్టినవాడు దేవుడైతే ఒక మానవుడు తన ఒక పనివారిని బట్టి ఇల్లు కట్టించుకున్న తర్వాత ఆ ఇంట్లో మానవుడు జీవిస్తున్నప్పుడు ఎలా జీవిస్తున్నాడు. కానీ మోషే అయితే దేవుడి ఇంట్లో మొత్తం నమ్మకంలో ఉన్నాడట. అవునా? దేవుడు కట్టించిన ఇంట్లో నమ్మకంగా ఉన్నాడట. ఈరోజు దేవుడు నాకు ఇల్లు కట్టించాడు, దేవుడు నాకు సమస్తాన్ని కలగజేసినాడు, నాకు 10 సెంట్లు 20 సెంట్లు ఇచ్చాడు, దాంట్లో నేను కట్టుకున్నానని ఒక నిబంధన, ఒక ఆలోచన ఘట్టము దేవుడు మనకి కలగజేశాడు. కాబట్టి నేను ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. జయరాజన్నే కావచ్చు, నేనే కావచ్చు, మీరైనా కావచ్చు, ఒక్కసారి ఆలోచన చేయండి. దేవుని పట్ల విశ్వాసం కలిగి దేవునిలో మనము ఎదుగుతున్నప్పుడు దేవుడు మనకి ఇచ్చే ఇంట్లో ఎలా ఉండాలి. ముఖ్యంగా జయమ్మ చెప్పింది, జయరాజన్నకి ఇచ్చిన కుమారుడు గురించి అమ్మాయి చెప్పింది, అన్న ఈరోజు లింగి కార్యక్రమం కూడా ఉందన్న. అంటే తన మేనమామలు తనకి ఇచ్చిన కుమారుడికి లింగి వస్త్రం తీసుకొస్తారు కదా, ఆ కార్యక్రమం కూడా ఉంది అంటున్నారు. నేను ఆ మాట చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. ఈ ఇల్లు నీకు దేవుడిచ్చాడు, ఇల్లు నువ్వు కట్టుకున్నావు కాబట్టి ఈ ఇంట్లో నీ కొడుకు నడుస్తున్నాడు, నీ కొడుకు ఇటువంటి నడక నడుస్తున్నాడు. ఇప్పటి నుండి నువ్వు పరిశోధన చేయాల్సిన ఆలోచన ఉంది. అందరు కొడుకుల్లాగా అందరు బిడ్డల్లాగా మన పిల్లల్ని మనం పెంచలేదు కాబట్టి ప్రతిది కూడా మనం ఆలోచన చేసి పిల్లల్ని పరిశోధన చేయాల్సిన అవసరత ఉంది. అందుకని బైబిల్ గ్రంథం రాయబడ్డది ఏంటంటే, తన కుమారులు లేచి దన్ను రాలమ్మా అంటారట. ఎందుకంటారు ఆ మాట చెప్పండి? అన్ని విషయాల్లో నన్ను నమ్మకంగా పెంచావమ్మా, అన్ని రంగాలలో ఈరోజు నేను అభివృద్ధి అయ్యానంటే నాకు ఏ అలవాటు లేకుండా నన్ను పెంచినావు కాబట్టి ఈరోజు నాకు మంచి పేరు వచ్చిందమ్మా అని చెప్పి ఆ గనురాల దగ్గరకు పోయి, దన్నురాల దగ్గరకు పోయి దేవుణ్ణి మహింపరిచారంటే బిడ్డలు. ఈరోజు నీ బిడ్డలైనా సరే, నా బిడ్డలైనా సరే ప్రార్థన పూర్వకంగా ఉండాలనేది దేవుని చిత్తం. సమస్తాన్ని కట్టిన దాంట్లో మనం ఇల్లు కట్టుకున్నాం కాబట్టి ఆ ఇంట్లో భార్య, భర్త, పిల్లలు ఉంటారు కాబట్టి ఆ పిల్లలు భోజనం బల్ల చుట్టూ ఒలివ మొక్కల వలె ఉండాలి. భోజనం బల్ల చుట్టూ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉండాలంటే పెద్దలు ఏమై ఉండాలి? అమ్మ నాన్న. దావీదు అంటాడు 58వ కీర్తన అనుకుంటాం, 52:8 వచనం. ఒకసారి చూడండి, ఆ మాట చూద్దాం. దావీదు గారు అనే మాట, ఒక మాట నేను మీకు గుర్తు చేస్తాను. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను. చాలు. పచ్చని ఒలివ చెట్టు అంటే పుట్టిన మొదలుకొని ఆ మాట చెప్పేంత వరకు కూడా దావీదు అనే వ్యక్తి దేవునికి మహిమ కలిగేలాగా ఉన్నాడు. అందుకే నా సంసారం ఇంత పచ్చగా ఉంది అని ఒక సాక్ష్యం. అందుకని అంటాడు, నీ భోజనము బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉండాలి. అందుకనే బైబిల్ గ్రంథంలో చాలా సంగతులు మనం చెప్పుకోవాలి, కానీ సమయం లేదు. సమయం చాలా ఉంది, కానీ మీరు రాలేదని మేము పాటలు పాడించాము. వాక్యం దగ్గరకు వచ్చేలాగా మేము మీకు ఏమి చెప్పలేకపోతున్నాం, మీకు న్యాయం చేయలేకపోతున్నాం. కారణం తప్పు మీదే. చెరువు 40 నిమిషాలు వాక్యం చెప్పగలిగితే సమృద్ధిగా మీకు వాక్యం అందేదే, కానీ మీరు రాలే. ఇప్పుడేంది, ఈ పాస్టర్ గారు టైం ఎంత తెలియదు, అసలు పాస్టర్లకి మైకిత్తే వదిలిపెట్టరు అంటారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకని ఏమన్నా దేవుని బిడ్డలారా, మోషే దేవుని ఇంట్లో నమ్మకంగా ఉన్నాడట. దేవుడు మీకు ఇచ్చిన ఇంట్లో మీరు నమ్మకంగా ఉండండి. నా ప్రభువు నీకు ఇచ్చిన కుమారుణ్ణి నేను ప్రకటిస్తున్న నా యేసు ప్రభువు మిమ్మల్ని గణపరుస్తాడు. మీకు ఇచ్చిన గొర్రెల మందలు, మీకు ఇచ్చిన పొలాలు, మీకు ఇచ్చిన వ్యవస్థ ఏదైనా సరే, ఆనాడు ఇస్సాకట ఆ దేశమందున్నవాడై ఇతను విత్తినప్పుడు 100 ఫలం పొందాడట. అంచెలంచెలుగా అభివృద్ధి అయ్యారట. ఈరోజు మన కుటుంబాలు అభివృద్ధి కావాలి అంటే దేవుని వాక్యముతో నడిపింపబడాలి, దేవుని ప్రేమతో నడిపింపబడాలి. ఈరోజు దేవుని మహా గొప్ప కృపను బట్టి ఛాలెంజ్గా ఒక మాట నేను చెప్పగలుగుతాను. మిమ్మల్ని బలపరచడానికి మాట్లాడుతున్నాను. ఈరోజు నీతో పాటు నీ బిడ్డలు ప్రార్థనకు వస్తున్నారా?
ఈరోజు నీతో పాటు నీ బిడ్డలు ప్రార్థనకు వస్తున్నారా? నీ కుమారులు ప్రార్థనకు వస్తున్నారా? చెప్పగలుగుతావా? నేను ఒక తమ్ముడిని అడిగాను. ఇప్పుడు ఈ కుటుంబం వారు ముగ్గురు కూడా ఎవరు లేరు ఇక్కడ. సరే మీరేనండి. ఒక తమ్ముడిని అడిగాను, 18 సంవత్సరాలు. తమ్ముడు, చిన్న వయసులో ఉన్నావు, ఈ సఫారీ వేసుకోవటం ఏంట్రా, ఇలాగా కైని నవ్వటం ఏంట్రా అంటే తను అన్నాడు, నా చేయి పట్టుకొని అన్నాడు, ఈ అలవాటు రావటానికి కారణం ఎవరు తెలుసా అన్నాను. ఎవర్రా? ఎవరు చెప్పాడు నీకు వేసుకోమని? ఎవరు చెప్పాడు? ఈ అలవాటు ఎవరు నేర్పాడు నీకంటే, అన్నా మా ఇంట్లో మా నాన్న వేసుకునేవాడు, కొట్టుకాడికి నన్నే పంపించేవాడు, నేనే తీసుకొచ్చేవాడిని, నా ఎదటనే చింపుకునేవాడు, నా ఎదటనే వేసుకునేవాడు, పక్కన పడేసేవాడు, మా నాన్న ఇంటికి పోయేవాడు. నేను అసలు మా నాన్న వేసుకుంటున్నా అంటే నేను కూడా వేసుకోవాలి కదా అనే ఆలోచనప్పుడు నాకు కలిగింది. దాంట్లో కొంచెం కొంచెం మిగిలేది, దాన్ని అట్లా నేను అలవాటయ్యాను. ఈరోజు ఆ తెప్పించిన నానే నన్ను కొడుతున్నా కానీ నేను మర్చిపోలేకపోతున్నాను, నేనేం చేయాలన్నా అన్నాడు. ఈరోజు ఒక కొడుకు దారి తప్పడానికి కారణం, ఒక కుమార్తె దారి తప్పడానికి కారణము తల్లిదండ్రులే. నిజంగా చెప్తున్నాను, తల్లిదండ్రులే. నీ భోజనము పల్లా చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వల్ల ఉండాలంటే, నువ్వు కట్టిన ఇంట్లో నువ్వు సంతోషంగా ఉండాలంటే ఖచ్చితంగా ఎలా ఉండాలి? జయరాజన్న, నీ కొడుకు మొంగలను సారా దాక్కదు. పద్మ, సుధమ్మ, నీకు వచ్చే కోడలు నమ్మకంగా ఉండాలంటే నీ కొడుకు ఎదుట మీ అత్త మామల్ని అమ్మ నాన్న కంటే ఎక్కువ చూసుకోవాలి. నేను అంటాను, నాకు కూడా ఆడపిల్లలు ఉన్నారు. ఒక ఆడపిల్లని